7వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయం కాదు. కనిపిస్తున్నాను. మహాపశువులైనటువంటి సర్వాధికారులైనటువంటి శాశ్వత కాల పరిపాలకులైనటువంటి ప్రజాపతివైనటువంటి సార్వభౌమాధికారులైనటువంటి ఈ మంచి మానవులను మీ పాదంలో తీసుకొని వచ్చిన తండ్రి, వేలాది స్తోత్రము మీ పాదంలో సాగిపడుచున్నాము తండ్రి. చిన్న మందను అయ్యా, లోకమంతటా జరిగే ఆరాధనతో పాటు పరలోకపు ఆరాధనతో పాటు మమ్మల్ని కూడా మీ పాలనలోకి తీసుకొని వచ్చిందండి. మీకు వేలాది స్తోత్రం. ఒక్కొక్క హృదయమును మీ తట్టు తిప్పుకొని, ఒక్కొక్క మనస్సును అంతరంగా మీ తట్టు ఆకర్షించుకొని అయ్యా, మీ ప్రభుత్వం కింద మీ రాజ్యంలోనైనా మమ్మల్ని అయినా బిడ్డలుగా చేసుకుని నడిపించడం. ఒక్కొక్కరికి అయినా ఎవరికైనా ఏ వాక్యం అవసరమైనా ఆ వాక్యంలో బలపరిచి హృదయం నిండించి ఆయన హృదయంలో పొందించి ఆశీర్వదించడం. వాక్యం వల్ల కలిగే సంతృష్టిని, సమాధానంలో, నెమ్మదిని, హృదయానందంలో, ఆత్మానందంలో మీ పావన రూపంలో అనుగ్రహించమని వాక్యాలైనా వాక్య సత్తులైనా వాక్య రూపంలో దిగి వచ్చిన ప్రతి కుమారుడిగా వేస్తున్నాము కడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనల్ని ప్రేమించు, మన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విడిపించిన వాడు మధ్య ప్రభావము దేవుడు చెల్లుగా ఆయన మన కన్యకు దేవునికి రాజ్యంగాను రాజుగాను చేస్తున్నారు. ఆయన పావుల సాన్నిధ్యంలోకి వచ్చిన వాళ్ళ ఆయన సన్నిధిలోని కాంతిని, ఆయన ముఖ కాంతిని, ఆయన పాల కాంతిని మన మీద ప్రసరింపజేసి వ్యాపింపజేసి పావుల లక్షణంతో మనందరినీ నింపి ఆయన పావుల రూపంలోకి ఆకర్షించుకొని రెండు కుమార్తె అంతస్తులను ఒక్కొక్కరిని ఎక్కించుకొని ఆయన కూర్చొని కదా ధన్యత దయచేయను కాక. ఇక్కడ మనం దానియేలు గ్రంథంలో చూసి ఉన్న వాక్యం బట్టి ఏం చదివినాము? ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయం కాదు. దేవుని రాజ్యం ఎలాంటిదంట? శాశ్వతమైనది. ప్రభుత్వము, రాజ్యము. ఇక్కడ మనం రెండు మాటలు ఉన్నాయి, ప్రభుత్వము, రాజ్యము. ప్రభుత్వం అంటే ఏంటి? రాజ్యం అంటే ఏంటి? ప్రభుత్వం అంటే ఏంటి? రాజ్యం అంటే ఏంటి? ప్రభుత్వం అంటే మనం ఏమంటాం? పలానా ప్రభుత్వం వచ్చింది, దాని తెలుగులో ప్రభుత్వం అంటే ఇంగ్లీష్లో గవర్నమెంట్ అంటాం. పలానా ప్రభుత్వం వచ్చింది అని అంటాం మనం. ఇది
ఉంటే ఫుల్ టెన్యూర్ లేకపోతే అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఒకవేళ 2 టెన్యూర్లు ఉంటే 10 సంవత్సరాలు, 3 టెన్యూర్లు ఉంటే 15 సంవత్సరాలు. కొంతమంది మినిస్టర్లు ఎమ్మెల్యేగా ఒక 5 సార్లు చేసేవాళ్ళు ఉంటారు, 6 సార్లు చేసేవాళ్ళు ఉంటారు. కానీ దాటితే ఏమవుతుంది? ఉంటారా వాళ్ళు? ఏదైనా కానీ కొంత సమయం వరకు వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వం చేస్తారు, వాళ్ళ మీద అధికారం చేస్తారు. రాజ్యం అంటే ఏంటి? మన మధ్యలో ఉండే దేశం అని కానీ, రాష్ట్రం అని కానీ, జిల్లాలు అని కానీ దాన్ని మనం రాజ్యంగా భావించాలి. ప్రభుత్వము రాజ్యం. దేవుని యొక్క ప్రభుత్వం ఎప్పుడు మొదలైంది? ఎప్పుడో మొదలైంది. దానికి ఏమంటే చూసుకున్న దానికి అంతము శాశ్వతమైందంట. ఆయన యొక్క రాజ్యము అంతము లేదంట. ఒకసారి 2వ అధ్యాయము దీనికి సంబంధించిన కొన్ని వచనాలు మనం చూద్దాము. 2వ అధ్యాయము 20వ వచనము చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము దేవుని నామములో పెట్టినందుకు కాక ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు. చాలు. రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు. ఇక్కడ మనకి రాజులంటే పరలోకంలో సంగతి చెప్తున్నారా, భూమి సంగతి చెప్తున్నారా? ఏ రాజు గురించి చెప్తున్నారు? పరలోకంలో రాజులు ఉంటారా? ఇంకా పరలోకంలో రాజు ఎవరు? ఆయనే. ఇప్పుడు రాజుల గురించి చెప్తున్నారంటే ఎవరి గురించి చెప్తున్నారు? భూమి మీద ఉన్న రాజుల గురించి. అప్పుడంటే రాజులుగా పిలువబడ్డారు. ఇప్పుడు ప్రెసిడెంట్ అని, ప్రైమ్ మినిస్టర్ అని, చీఫ్ మినిస్టర్ అని పిలువబడుతున్నారు. ఈ రాజులు ఏం చేస్తారంటే ఆయన రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు. ఇప్పుడు రాజులు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారంటే ఎవరి కనుసన్నల్లో ఉండి జరుగుతున్నాయి? మనం ఓట్లేస్తే గెలిచారు, ఏదో ఓడిపోయినా మనం అనుకుంటున్నాం. కానీ ఎవరి చేతిలో జరుగుతున్నావు ఇవన్నీ కూడాను? రాజులను త్రోసివేయవాడు నియమించువాడు అయినా దేవుడే ఉన్నాడు. రాజులందరి పైన రాజు ఎవరు? ఆయనే సర్వాధికారి. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అయిన దేవుడు నియమించేవాడు, త్రోసివేసేవాడు ఆయన. అలా అనేక వచనములు చూస్తే 4వ అధ్యాయము 17వ వచనము. ఈ ఆజ్ఞ జాగ్రత్తల దేవదూతల ప్రకటన అనుసరించి జరుగుతుంది. అదంతా అవుతుంది అని మధ్యలో చెప్తాను. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యంపై అధికారి అయింది. ఎవరి రాజ్యంపై అధికారి అయి ఉన్నాడంటే ఆయన మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడు. ఇప్పుడు మానవుల రాజ్యానికి కనిపించే అధికారులు మనకి ఉన్నారు. మానవ రాజ్యాలపైన అసలైన అధికారి ఎవరు? ఆయనే. మానవ రాజ్యం పైన అధికారి అయి ఉన్నానని ఆయన చెప్పుచున్నారు. అదే మాట మళ్ళా మనం చూసినట్లయితే 34వ వచనంలో చూస్తూ ఉన్నాం. సర్వోన్నత చివరిలో చూడండి, మానవ
రాజ్యం పైన అధికారి ఉన్నాడంట. ఇలా చూస్తే ఏం చూసాం మనం? ఆయన తోసివేయవాడు నియమించువాడు అయి ఉన్నాడు, అలాగే అధికారి అయి ఉన్నాడు. అంటే మనందరి పైన వీళ్ళ అధికారులు, వీళ్ళందరి పైన అధికారి ఎవరు? ఆయన నియమిస్తే వాళ్ళు నియమించబడుతున్నారు, ఆయన తీసివేస్తే వాళ్ళు తీసివేయబడుతున్నారు. అలా కొన్ని చూసినట్లయితే ఆయన అదే చిరంజీవి సర్వోన్నతుడు దేవుడు, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నది. ఆయన ఆధిపత్యం ఎలా ఉందంట? చిరకాలం వరకు ఉందంట. ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నది. ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వచ్చింది అని అంటే, మనకి ఈ మధ్యకాలంలో జరిగిన అనేక అధికార మార్పులు అనేవి జరిగినాయి. మనకి ప్రభుత్వ మార్పులు, అధికార మార్పులు జరిగినాయి. ఎన్నో మన ముందు ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుందో, ఈ ప్రభుత్వం వస్తే ఏమవుతుందో, వాళ్ళు వస్తే ఏం చేస్తారు, వీళ్ళు వస్తే ఏం చేస్తారు, మరి ఎన్నో ఉన్నాయి, ఎన్నో సంకటాలు ఉన్నాయి, ఎన్నో సందేహాలు ఉన్నాయి, ఎన్నో ఆందోళనలు ఉన్నాయి, ఎన్నో భయాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య మనం తెలుసుకోవాల్సింది ఏంటి? అన్నిటిపైన ఆయన అధికారి అయి ఉన్నాడు. ఆయన ఆధిపత్యము ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. 34వ వచనంలో ఉంది ఆ మాట. మధ్యలో చూడండి, ఇలా చదివే కదా. చిరంజీవి సర్వోన్నతుడు నాకు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించితిని. అది చెప్పింది ఎవరు? ఈ మాట చెప్పింది ఎవరు? ఒక రాజు ఎవరు? నెబుకద్నెజరుని. ఆయన మొత్తం ఆనాడు ప్రపంచంలో అందరినీ ఆయన వసూలు చేశాడు. మొత్తం సార్వభౌమాధికారం అన్నమాట ఈ భూమి మీద. ఆ బబులోను మహారాజైన మహాచక్రవర్తి అయిన ఎవరు? నెబుకద్నెజరు. ఆ సమయంలో భూమి మీద ఉన్న సర్వ రాజ్యాలు ఆయన వసూలు చేశాడు. ఆ సర్వరాజ్యాల్లో యోధా దేశం కూడా, ఇశ్రాయేల్ వారు కూడా ఉన్నారు. అట్లాంటి రాజు ఏం చెప్తున్నాడు? చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించింది. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. అట్లాంటి ఆయన దేవుడిని ఎరిగిన రాజు కాదు, దేవుడిని సేవించే రాజు కాదు. కానీ అట్లాంటి ఆయన ఏం సాక్ష్యం చెప్తున్నాడు దేవుడి గురించి? ఆయనే చిరంజీవి అంట, ఆయనే సర్వోన్నతుడంట అని ఘనపరిచి స్తోత్రం చేశాడంట. ఆయన ఆధిపత్యాన్ని ఒప్పుకొంచు ఉన్నాడు. ఈ అధికారి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఈ భూమి మీద ఉన్న సార్వభౌమాధికారి వెళ్ళి ఆయన ఆధిపత్యాన్ని, ఆయనే సర్వోన్నతులకు దేవుడు అని ఒప్పుకొంచున్నారు. ఈ అధ్యాయాలన్నీ దానియేలు గ్రంథం మళ్ళీ ఒకసారి కూలంకషంగా చదవండి. మహోన్నతులకు దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు అని అనేక మార్లు వస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ యొక్క గ్రంథంలో ఏమైనా వస్తుంది? మహోన్నతులకు దేవుడు, మహోన్నతుడు అంటే మహా ఉన్నతులకు దేవుడు, సర్వాధికారి అయిన దేవుడని అనేక సార్లు చెప్పబడింది అన్నమాట. ఇవన్నీ ఎందుకు నేను చెప్పవలసి వస్తున్నదంటే, బబులోను రాజైన ఈ బబులోను రాజు గారు యోధా దేశాన్ని చెరపట్టిన మొట్టమొదటి రాజు అన్నమాట. ఎవరిని చెరపట్టిన? యోధా దేశంలో బబులోను నెబుకద్నెజరు వెళ్ళి ఫస్ట్ ముట్టడి వేస్తాడు. ముట్టడి వేసి వాడు చెరపట్టుకున్నాడు.
ఇర్మియా ప్రవక్త ఎన్ని పెద్దల లేచి ప్రవక్తలు పంపించారు అనే మాటలు చూస్తారు కదా. అక్కడ ఏంటంటే మీరు వెళ్ళి ఆ యొక్క బబులోను రాజైన నెబుకద్నెజరు వశం చేసుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు, చెరలోకి వెళ్ళిపోండి అని దేవుడు చెప్తే కొంతమంది అబద్ధ భక్తులు ఏం చేస్తారు, మనము దేవుడు బిడ్డలము, రాజు బిడ్డలము, మనము చెరలోకి వెళ్ళడం ఏంటని అబద్ధ ప్రవచనం చెప్పి కొంతమంది తప్పుగా పట్టిస్తూ ఉంటారు, మనం చెరలోకి వెళ్ళకూడదు అని చెప్పేసి. దేవుడు ఏం చేస్తాడు, మీ చెరలోకి వెళ్ళండి అని చెప్తున్నాడు. కొన్నిసార్లు చెరలోకి వెళ్ళడమే ఆయన యొక్క సంకల్పమైనది. మనము చెరలోకి వెళ్ళడమే ఆయన యొక్క ఇష్టము, సంకల్పం, చిత్తమైనది. ఆ చిత్తాన్ని అబద్ధ ప్రవక్త మికాయా అనే కొంతమంది చాలా మంది ఉన్నారు, ఇర్మియాలో చదివితే ఉంటుంది. మనందరూ అది మనం చెరలోకి మనము మన ఈ దేశంలోనే ఉండాలి అని రాజుల్ని, ప్రజల్ని తప్పుగా పట్టిస్తారన్నమాట. కానీ దేవుని యొక్క సంకల్పం ఏంటి, వారు చెరలోకి వెళ్ళడము దేవుని యొక్క ఉద్దేశం. ఆ సందర్భంలో యూదా దేశాన్ని సుమారు 605 BC బిఫోర్ క్రైస్ట్ 605లో బబులోను దేశం నుంచి నెబుకద్నెజరు తన సైన్యంతో వెళ్ళి యూదా దేశం, అక్కడ చూడండి మొదటి అధ్యాయంలో చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచ్చినప్పుడు యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభు యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. ఇక్కడేమనుంది, ప్రభువు అప్పగించెను. ఎవరు అప్పగించారంట? ప్రభు అప్పగించారా, ఆయన ఏం పట్టుకున్నాడా? ప్రభు అప్పగిస్తే ఆయన వెళ్ళి పట్టుకున్నాడు, ముట్టడి వేశాడు. ఇప్పుడు మనంతటా మనం మన బిడ్డలను అప్పగిస్తేనే ఎవరన్నా ఏం చేస్తారు, వాళ్ళని కొట్టడమో తిట్టడమో ఏదో చేస్తారు. మనం కాపాడుకున్నంతసేపు ఎవరైనా వస్తారు వాళ్ళ దగ్గరికి రాదు. యోధుల్ని ముందు ఇశ్రాయేలీలు, తర్వాత యోధులు. ఇశ్రాయేలీని కాపాడి 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 వాళ్ళు తిరుగుబాటు చేసి చేసి చివరికి ఏం చేశాడు, దేవుడు అప్పగించాడు. వాళ్ళని అప్పగించిన సుమారు ఒక 200 సంవత్సరాలకి యూదా ప్రజల్ని కూడా ఏం చేశాడు, దేవుడు చెరకి అప్పగించేశాడు అన్నమాట. ఆ అప్పగించే సందర్భంలో ఏం జరిగింది, ఇక్కడ యెరూషలేమును అప్పగించారంట. యెరూషలేము మందిరంలో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించింది కనుక అతడు ఆ వస్తువులను షీనార్ దేశంలోని తన దేవతాలయంలో తీసుకుని పోయి తన దేవతాలయ బొక్కసంలో ఉంచాను. ఆ యొక్క బబులోనులోని షీనార్ దేశంలో. ఈ బబులోను షీనార్ ఎక్కడన్నా జ్ఞాపకం ఉందా మీకు? షీనార్ దేశంలోనే ఎక్కడ షిమియాను బాబెలు కట్టడంలో పెట్టినప్పుడు అనేది జ్ఞాపకం మనకి వస్తుంది అన్నమాట. అలాగే ఈ దేవతాలయంలోకి బొక్కసం అంటే ట్రెజరీలోకి తీసుకెళ్ళిపోయారు అనమాట. ఈ సందర్భంలో రాజు ఏం చేస్తాడు, నపుంసకుల అధిపతి అష్పెనెజరు పిలిచి ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులే లోపం లేని సౌందర్యంలో సకల విద్యా ప్రవీణ్యు జ్ఞానం కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారే రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలను రప్పించారట. ఆ సందర్భంలో ఏం చేశారు, అన్ని విషయాల్లో జ్ఞానం కలిగిన వారిని, లోపం లేని సౌందర్యం కలిగిన వారిని, అన్ని విషయాల్లో ప్రావీణ్యం కలిగిన వారిని, బాలులని తీసుకొచ్చారట. ఆ తీసుకొచ్చిన వారిలో ప్రాముఖ్యమైన వారు ఎవరు? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా. అది వారి యూదా పేర్లు. యూదా పేర్లు ఏంటి? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా. ఇక్కడ బబులోను దేశాన్ని తీసుకుని వచ్చినాక దానియేలేమో బెల్తెషాజరు, మిగతా ముగ్గురికేమో షడ్రకు, అభిషకు, అబేద్నెగో అని పేర్లు పెట్టారు. మేషాకు, అబేద్నెగో అని పేర్లు పెట్టారు. వీరేం చేశారు,
వీరి చరిత్ర ముగ్గురి చరిత్ర నేను ఇప్పుడు ధ్యానం చేయడం లేదు, కానీ దానియేలు గారి చరిత్ర నేను ప్రాముఖ్యంగా ధ్యానం చేస్తున్నాను. దానియేలు గ్రంథంలో ఉన్న దానియేలు గారి చరిత్ర. ఆ దానియేలు గారు ఎవరి సమయంలో ఇక్కడికి వచ్చారని చూస్తున్నాము? నెబుకద్నెజరు, బబులోను రాజైన నెబుకద్నెజరు సమయంలో చెరపట్టబడి తీసుకుని వచ్చిన వారిలో ఉన్నారు ఆయన. వారు ఏం చేస్తారు? వారికి అక్కడ వారి ఒక సుమారు 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఉందన్నమాట. సుమారు చరిత్రకారులు చెప్పేటంటే సుమారు 15 సంవత్సరాల వయసులో వారు తీసుకొని రాబడ్డారు అని చెప్తారు. 15 సంవత్సరాల వయసు అంటే సుమారు 10th క్లాస్. అక్కడి నుంచి ఒక 3 సంవత్సరాలు వారికి ట్రైనింగ్ అనమాట. ఎక్కడ? రాజాపురంలో. అక్కడ తీసుకొని వచ్చారంటే కదా మనము రాజు నగరం నందు నిలవదగిన కొందరు వారు అంటే రాజు నగరికి తీసుకొని రాబడ్డారు. ఆ 3 సంవత్సరాల ట్రైనింగ్లో రాగానే ఫస్ట్ వాడు చేసిన పని ఏంటి? దేవతలు తప్పించినవి మనకు పెడతారు. యూదులు బహునిష్ట కలిగిన వారు. యూదులు బహునిష్ట కలిగిన వారు. ఎవరిని బట్టి కానీ వేటిని బట్టి కానీ మనం అపవిత్రులం కాకూడదు అనే నిష్ట వారికి ఉంటుందన్నమాట. అంటే రాజు నగరంలో ఎట్లాంటి ఆహారం ఇస్తారు వారికి? బలమైన ఆహారం ఇస్తారా? శ్రేష్టమైన ఆహారం ఇస్తారా? మామూలు సామాన్యమైన ఆహారం ఇస్తారా? రాజులకు తగిన ఆహారం ఇస్తారు. ద్రాక్షరసం ఇస్తారు. అలాగే అనేకమైన ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. వీటన్నిటినీ కూడా వాళ్ళు తిరస్కరించి వాళ్ళు పూజించి వాళ్ళు బలు అర్పించి చేస్తారు. కాబట్టి మనం దానిని ముట్టుకొనకూడదు, అపవిత్రం కాకూడదని ఏం చేస్తారు? తాము ప్రత్యేకించుకోవడానికి ఆహారాన్ని వాళ్ళు తీసుకోరు. మాకు శాకాహారం మాత్రమే, వెజిటేరియన్ మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి అనేసరికి ఆ అధికారి ఏమంటాడు? వీళ్ళ మీద ఉన్న అధికారి, అయ్యో ఒకవేళ మిగతా వాళ్ళంతా బాగా ఉంది, మీరు ఒకవేళ బలహీనంగా కనపడితే రాజు నా మీద తీసుకొస్తాడే కత్తి అని చెప్పేసి ఆయన భయపడే సందర్భంలో ఒక్క 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి అని అంటారు. ఆ 10 రోజులు పరీక్షించినాక ఎట్లా ఉంటారు? ఎలా ఉన్నారంట? 15వ వచనం మొదటి అధ్యాయం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యంగాను కళగాను కనపడగా రాజు వారికి నియమించిన భోజనమును పానం కొరకైన ద్రాక్షరసము ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యములా ఇచ్చెను. రాజు భోజనం తీసివేసి ఏమి ఇచ్చారంట? మిగతా సౌందర్యంగా కళగాను కనపడేసరికి శాఖాధాన్యాలే ఇచ్చారంట. ఇక్కడ ఎంత ఆ చిన్న వయసులోనే వాళ్ళకి ఎంత అంటే రెసిస్టెన్స్, అంటే ఆహారం మీద ఇప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా ఎదురుగా పెడితే ఏం చేస్తారు? ఆపగా తింటారు, మామూలుగా కూడా కాదు. మంచి కేఎఫ్సీలు పెట్టండి, ఎదురుగా ఏం చేస్తారు వాళ్ళు? దానికి మించిన ఆహారం రాజు భోజనం ఉంటుంది. నియంత్రించుకోగలుగుతారా వాళ్ళు? కానీ 15 ఏళ్ళ పిల్లలు ఆహారం మీద నియంత్రణ కలిగి ఉన్నారు, వారి యొక్క శరీరాల మీద నియంత్రణ కలిగి ఉన్నారు. తర్వాత దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నారు. ఇంత చిన్న ప్రాయంలో అంత ప్రత్యేకమైన లక్షణములు వాళ్ళు కలిగి ఉన్నారు. ఈవెన్ పెద్దవాళ్ళైనా మంచి గోమూలు వస్తే ఏం చేస్తాం? మనం ఏదో మూలకెళ్ళి కొంచెం ఇంకా టేస్ట్ చేస్తాం. అంత చిన్న వయసులో చిన్న ప్రాయంలోనే అంత నిష్టని వాళ్ళు కనపరుచుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆ యొక్క శాఖాహారాన్ని బట్టి వారికి కళ రాలేదు, కానీ దేవుని యొక్క నిష్టను బట్టి వాళ్ళకి ఆ కళ వచ్చింది. తిన్నవాళ్ళకి ఎక్కువ బలం వస్తుందా? తినని వాళ్ళకి ఎక్కువ బలం వస్తుందా? తినవాళ్ళకి ఎక్కువ బలం రావాలి. కానీ తెలుగులో ఉన్న వారికి కళ వచ్చింది, సౌందర్యం కళ వచ్చిందంటే దేవుడు ఎవరు బట్టి వచ్చింది? దేవుడిచ్చిన సౌందర్యము, దేవుడిచ్చిన కళ.
వారి ఆహారాన్ని బట్టి కూడా కాదు, దేవుని యొక్క కళ అది. కాబట్టి ఏం చేస్తూ ఉన్నారంటే ప్రత్యేకించుకోవడాన్ని బట్టి 3 సంవత్సరాల తర్వాత వారు ఎలా కనిపిస్తూ ఉన్నారు? 10 అంతల శ్రేష్ఠులుగా కనపడుతున్నారు. వారి జ్ఞానం వీళ్ళందరినీ పిలిచారు 3 ఏళ్ళు అయ్యేదాకా. వీళ్ళందరికన్నా వీళ్ళ జ్ఞానం ఎలా ఉంది? 10 అంతలు అంటే 10 టైమ్స్ ఎక్కువగా ఉందంట. లేదా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చిన గాడి విద్య వాళ్ళకి ఇచ్చిన వారందరి విద్యల ముందు ఇది 10 అంతలు ఎక్కువగా కనపడుతూ ఉందంట. ఈ యొక్క సందర్భంలో మనకు తెలిసిందే, చరిత్ర అంతా తెలిసిందే. రాజు ఏం చేస్తాడు? ఒక నిద్ర పట్టకుండా కల వస్తుంది. నెమ్మదికి కల వచ్చినప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఉన్న దేశంలో ఉన్న అందరినీ పిలుస్తారు. శకుని గాడిని, గాడి విద్యగల వారిని, ఇంకెంతమంది ఉన్నారో అందరిని పిలిస్తే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు కాగా 2వ అధ్యాయము 2వ వచనం, కాగా రాజు తాను కనిన కళ్ళను తనకు తెలియచెప్పుటకే శకునగాండను, గాడి విద్యగల వారిని, మాంత్రికులను పిలువనప్పుడని చెప్తాడన్నమాట. కళ వచ్చి మర్చిపోయాడు ఆయన. ఎవరో రాజు ఒక కళ వచ్చింది, మర్చిపోయాడు. అప్పుడు ఎవరు పిలుస్తున్నాడు? దేశంలో ఉన్న శకునగాండని, గాడి విద్యగల వారిని, మాంత్రికుల్ని, అందరినీ, కల్దీల్లో ఉన్న వాళ్ళందరినీ పిలవనప్పుడు, కల్దీ అంటే బబులోను దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలవమంటున్నాడు. పిలువమంటా ఉంటే వాళ్ళు ఏమంటున్నారు? 10వ వచనము 11వ వచనం చూడండి. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరి ఎవరు ఈ సంగతి తెలియజెప్ప చాలదు. దేవతల నివాసంలో శరీర మధ్య ఉండవు కదా. రాజు ఏం చెప్తున్నాడు? నా కళ వచ్చింది, కలభావం చెప్పండి అంటున్నాడా? నేను కళ మర్చిపోయాను, నాకు వచ్చింది కదా, నా కళ చెప్పండి, నా కలభావం చెప్పండి అని అంటే ఇది వాస్తవమే, అసాధారణమైన విషయం. మీరు నా కళ వచ్చిందని మీరు చెప్తా ఉంటారు, పలానా దర్శనం వచ్చింది, భావం ఏంటని చెప్తారు. నాకు కళ వచ్చిందమ్మా, మర్చిపోయి నా కళ కూడా చెప్పండి అని అంటే ఇదేంటిది? అసాధారణమైన విషయము. దేవతలే చెప్తారని వీళ్ళు వచ్చి చెప్తున్నారు అన్నమాట. అప్పుడు కళాఖండం చేస్తున్నారా? మీ అందరినీ చంపేస్తానని రాజు అంటున్నాడు. మీ మంత్రాలన్నీ ఏమైపోయినాయి, మీ యొక్క శకునాలన్నీ ఏమైపోయినాయి అని దేశంలో ఉన్న ఆ జ్ఞానుల్ని, ఆ మంత్రగాళ్ళందరినీ పిలిచి చెప్పినప్పుడు ఆ వార్త విని దానియేలు తెలుసుకొని ఆ జ్ఞానంతో కూడా నశించిపోకుండా ఉండడానికి తనతో ఉన్న స్నేహితులు కూడా పిలిచి ఏమంటున్నాడు? మీరు వెళ్ళి దేవుణ్ణి వేడుకోండి, నేను దేవుణ్ణి వేడుకొని ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉండండి అని స్నేహితుల్ని పిలుస్తున్నాను. ఆయన ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వచ్చి చెప్తా ఉన్నారు. కళ చెప్తున్నారు, కళ భావము చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు ఆయన ఎంతో స్తుతిస్తారు. దానియేలు గారు దేవుణ్ణి స్తుతిస్తారు. ఇక్కడ 2వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి. అది ఏ విధంగా స్తుతిస్తారో ఉంది. ఏదైనా మనకు ఒక గొప్ప కార్యం జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడు చేసిన వేడిని మర్చిపోతాం, స్తుతించదు. ఒకవేళ స్తుతించినా దేవ వందనాలైనా వదిలేస్తాం. కానీ ఎంత చక్కని రీతిలో ఆయన దేవుణ్ణి స్తుతించారో ఆ చిన్న ప్రాయంలో మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈ సంఘటన అంతా జరిగినాక ఆయన దానియేలుని తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి రాజసముఖాన్ని తీసుకుని వచ్చి ఇలా యోధుల్లో చెరపట్టబడిన వారు ఒక ఆయన ఉన్నాడు అంటే రాజు నెబుకద్నెజరు దగ్గరికి తీసుకుని రావాలంటాడు అనమాట. ఈ నెబుకద్నెజరు మొదలుకొని ఎన్నో సంవత్సరంలో వీళ్ళు పట్టుబడ్డారని చెప్పాము. 605 BCలో పట్టుబడ్డారని చెప్పాము. ఈ రాజు నెబుకద్నెజరు మొదలుకొని ఈ గ్రంథం అంతట్లో ఉన్న చరిత్ర మనం గమనించినట్లయితే
ఈ గ్రంథం చివరి భాగాల్లో ఉన్న కోరెష్ అనే రాజు ఉన్నాడు. లాస్ట్లో నేను మళ్ళా చెప్తాను వచ్చినారని. ఆ రాజు దాకా సుమారు నెబుకద్నెజరు దగ్గర తీసుకుని రాబడి ఆ కళ భావం చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు? చాలా 2వ అధ్యాయంలోనే చూడండి ఒకసారి 46వ వచనంలో. అంతటి రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించాడు. ఏం చేశాడంటే నెబుకద్నెజరు వచ్చి ఈ ప్రపంచంలోనే ఆయనే పెద్ద రాజు. ఆ రాజు వచ్చి దానియేలుకి ఏం చేస్తున్నాడు? సాష్టాంగ నమస్కారం. అంటే ఏంటి సాష్టాంగ నమస్కారం అంటే? అక్కడి నుంచి ఇక్కడ దాకా కింద పడి నమస్కారం చేయడం, సాష్టాంగ నమస్కారం చేసి అతను పూజించి నైవేద్య ధూపములు అతను సమర్పింప ఆజ్ఞాపించాడంట. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుకుని సమర్థుడైతే నీ దేవుడు దేవతలకు దేవుడు రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై అన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించారట. అంతటా దానియేలు రాజును మనవి చేసుకొనగా రాజు షడ్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. ఎంతగా హెచ్చించాడు? అంత సంస్థానం అంతటి మీద జ్ఞానులందరినీ ప్రధానిగా నియమించి చివరికి ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన ప్రక్కనే పెట్టేసుకున్నాడు. నా పక్కనే ఉంది. ఎంత వయసు అప్పుడు ఆయనకి? వీళ్ళు ట్రైనింగ్ అయ్యి పూర్తయి వచ్చారు అంతే, 18-19 సంవత్సరాలు. అంత చిన్న వెంటనే ఏం చేస్తున్నారు? దేన్ని బట్టి అంతగా హెచ్చించబడ్డాడు ఆయన? ఆయన లక్షణాలు మళ్ళా జ్ఞానం చేస్తారు. ఈ బబులోను దగ్గర, బబులోను అంటారు నెబుకద్నెజరు దగ్గర ఆయన చాలా ఉన్నతమైన స్థితిలో హెచ్చింపబడ్డాడు. ఎంతగా అంటే రాజు సన్నిధిలో కూర్చునేంతగా హెచ్చింపబడ్డాడు. దేవుని యొక్క ఆ దేవునితో ఆయనకున్న సహవాసాన్ని బట్టి, రాజు యొక్క కళ చెప్పడాన్ని బట్టి, కళ భావం చెప్పడాన్ని బట్టి, అవి వచ్చింది మామూలు కళ కాదు కాబట్టి ఆయనకి ఎంతో చాలా భీకరమైన కళ వచ్చింది. దానికి ఏం చెప్తారు దానియేలు గారు? ఈ కళభావం నిశ్చయము, కళ జరిగేది కూడా నిశ్చయము, అంత్యకాలంలో జరగబోయే దేవుడు మీకు ముందుగా చూపించారు అని చెప్పి ఆ భావం అంతా కూడా అది ఇంటికెళ్ళి అధ్యాయం అవన్నీ చదవండి. ఎనిమిది అయినా చాలా చిన్న గ్రంథమే, 12 అధ్యాయాల్లో కూడా చిన్న చిన్న అధ్యాయాలన్నీ కూడా చదవండి. మళ్ళా నేను చెప్పినాక చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఎంతగానో హెచ్చించారనమాట. అది జరిగిన పిమ్మట మనకి ఎన్ని తెలుసు? బబులోను రాజ్యాధికారి అయిన నెబుకద్నెజరు మళ్ళా ప్రతిమ నిలబడతారు. ప్రతిమకి నమస్కరించిన వారిని అగ్నిగుండంలో వేస్తారు. ఆ సమయంలో ఆ బాలురైన ముగ్గురు కూడా ఆ పరీక్షను తట్టుకొని అగ్నిలో పడవేయబడినప్పటికీ అగ్ని వాసన కూడా కలగకుండా బయటికి వచ్చేసరికి ఏం చేస్తాడు ఆయన? ఆ దేవుణ్ణి కనపరుస్తాడు. ఒకసారి అక్కడే చూడండి 3వ అధ్యాయంలో 28వ వచనం. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగో అని ఈ దేవుడు పూజారుడు. ఆయన తన రోత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయో ఏ దేవుని సేవింపకయో ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యక్తపరిచిరి.
కాగా నేను ఒక శాసనమును నిర్మించున్నాను, ఏదన్నా ఈ విధంగా రక్షించటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేరు. అగ్నిలో కాకుండా ఎవరన్నా రాగలుగుతారా బయటికి? పొయ్యి దగ్గర దూరంగా నుంచుంటేనే, చిన్న పొయ్యి దగ్గర స్టవ్ దగ్గర నుంచుంటేనే మన వేడి పడుతూ ఉంటుంది. ఏడంతలు చేయబడిన మనుషులు అంటే చిన్న చిన్న దోమలాగా ఏగల్లాగా కాలిపోగలిగేంత పెద్ద అగ్ని అనమాట. అంత అగ్ని మళ్ళీ 7 అంతలు చేస్తారు. ఆ 7 అంతలు చేసినా కూడా బలమైన వాళ్ళు వీళ్ళు తీసుకెళ్తామంటే ఆడేమైపోయారు, ఆడు కాలిపోయారు. కానీ వీళ్ళు కావాలి. ఎవ్రీ గ్రంథంలో అదే చెప్పబడింది, అగ్ని బలము వారు చల్లార్చి. ఈ అగ్ని బలమును చల్లార్చగలిగారు. దేన్ని బట్టి? దేవుని ఎడల భయభక్తుల్ని బట్టి, దేవుని లోకంలో ప్రత్యేకించుకుంటాన్ని బట్టి, దేవుని ఎడల నమ్మకంగా ఉండటాన్ని బట్టి అగ్ని బలము కూడా చల్లార్చారు. అక్కడ వారికి కలిగిన పరీక్ష చూస్తూ ఉన్నాము. ఆ టైంలో దానియేలు గారు వేయబడ్డారా? వేయబడ్డారు. ఎందుకంటే దానియేలు గారు రాజు సన్నిధిలో ఉన్నారు కాబట్టి. నలుగురు ఫ్రెండ్సే, కానీ ఈయన ఎక్కడున్నారు? రాజు సన్నిధిలో ఉన్నారు కాబట్టి ఆ సమయంలో ఆయనకి ఆ యొక్క పరీక్ష ఎదుర్కోలేదు. మిగతా లోకంలో ఉన్న అందరూ వచ్చి ఆ ప్రతిని ఏం చేయాల్సి వచ్చింది? నమస్కరించాల్సి వచ్చింది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఎలా దానియేలు గారు రాజ సన్నిధిలో ఉన్నారు, రాజు సన్నిధిలో ఉన్నారు, అలాగే రాజు చేత ఘనపరచబడ్డారు. రాజు చేత ఇంకో ఘనపరచబడ్డారు. ఇది నెబుకద్నెజరు గారి చరిత్ర ముగిసినాక ఆయన కుమారుడి చరిత్ర చూస్తూ ఉన్నాం. కుమారుడు ఎవరు చెప్పండి? 5వ అధ్యాయం మొదలువచ్చు. రాజు బెల్షస్సరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసికొని ద్రాక్షారసం త్రాగుతున్నాడంట. ముందు 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆ ప్రతిమ ఎన్ని అయిపోయినాక ఆయన కల వస్తుంది, కలవ చెప్పబడుతుంది. అలాగే దానియేలు గారు చెప్తారు ఎవరి గురించి? నెబుకద్నెజరు గురించి. నువ్వు అతిశయిస్తే కనుక నువ్వు ఏమైపోతావు? ఈ యొక్క మానవ చేత తరుగబడి అడవుల్లోకి వెళ్ళిపోయి పశువులాగా మారిపోయి ఏకలు వచ్చి పక్షులు వచ్చి అదే పక్షులు వచ్చినట్టుగా అవన్నీ వచ్చేసి నీకు అడవి జంతువులు మాదిరిగా అయిపోతావు. మనం ఎప్పుడైతే నీ గర్వాన్ని విడిచిపెడతావో అప్పుడు మళ్ళా నీ వైపు నీకు తిరిగి వస్తుందని చెప్తారు. ఆ ప్రకారంగానే ఒకరోజు నెబుకద్నెజరు ఏమనుకుంటాడు, ఇదంతా నా గొప్పతనమే కదా అని రాజు తిరుగుతూ ఉన్నప్పుడు వెంటనే ఏమైపోతాడు? ఆయన మానవ చేత తరబడి అడవుల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆయన తిరిగి మానవ మనసు వస్తుంది. మానవ మనసు వచ్చినప్పుడు, మానవ బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు స్థుతిస్తారనమాట. ఇలా మనం చదువుకున్న చూసారా 4:34లో చిరంజీవి సర్వోన్నతులకు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్థుతించుకుని ఆయన ఆధిపత్యం చిరకాల వరకు ఆయన రాజ్యం తరతరముల వరకు ఉన్నది అని అట్లా మళ్ళా స్థుతిస్తాడు. పూర్వం కన్నా ఇంకా ఎక్కువ వైభవాన్ని దేవుడు ఆయనకి కలుగజేస్తాడు. ఆయన జీవించి ఆయన కాలం అయిపోయినాక ఆయన మరణిస్తాడు. ఆయన మరణించినాక ఆయన కుమారుడైన బెల్షస్సరు వస్తాడు అన్నమాట. బెల్షస్సరు వచ్చినప్పుడు ఏం చేస్తా ఉంటాడు? ఇంత మనం చదువుకున్నాం కదా, నెబుకద్నెజరు యెరూషలేములో మందిరంలో అన్ని అవి ఉపకరణాలు అంటే ఏంటి కప్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ తీసుకొచ్చి ఆయన యొక్క షీనార్ దేశంలో బొక్సంలో ట్రెజరీలో పెట్టుకుంటాడని చూసాను కదా. ఈ బెల్షస్సరు ఏం చేస్తాడు? పోయి ఆయన గొప్ప విందు చేసుకున్నాడంట. చాలా మంది పిలుచుకొని తాగడానికి తందనాలు ఆడడానికి పోయి ఆ మందిరంలో మనం పట్టుకొచ్చిన గొప్ప గొప్ప బంగారు పాత్రలు పట్టండి ఆజ్ఞాపిస్తాడు అనమాట. అవి తీసుకొచ్చి అందులో పోసుకొని చక్కగా తాగుతూ ఉంటే ఇప్పుడు ఏం జరుగుద్ది? ఒక రాత గోడ మీద కనిపిస్తుంది అన్నమాట.
ఆయన ముఖం వికారం అయిపోద్ది. ఏంటి రాత కనపడతాం, తాగుతా మధ్యంతా దిగిపోతాయి. పెద్ద చేతితో రాత కనిపిస్తూ ఉంటాయి. ఆ మత్తు దిగిపోయి తాగే సంతోషం అంతా దిగిపోయి చాలా వికారం అయిపోయి బాధపడతా ఉంటాయి. భార్య చెప్పుద్ది అనమాట, ఎందుకు బాధపడుతున్నావు, ఏమైంది అంటే నాకు ఒక చేతి రాత కనపడింది, అదే భాష అర్థం కావట్లేదు, అదేంటో తెలియట్లా నాకు, వికారం చేసుకున్నాను. భార్య చెప్పుద్ది, ఎందుకు బాధపడతావు, దేవతల ఆత్మ కలిగిన వాడు మన రాజ్యంలో ఉన్నాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడేయుట నీ తండ్రి కనుగొనేను కనుక నీ తండ్రి 5వ అధ్యాయము 11వ వచనం, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు. ఈ మాట అనేక సార్లు వస్తుంది దానియేలు గారి గురించి. ఏమని? పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు వస్తుంది. ఈ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానము బుద్ధియు తెలివియు గలవాడైన నీ తండ్రి కనుగొని కనుక నీ తండ్రి అయిన రాజులు నెబుకద్నెజరు శకుల కాండ్రకును గారడీ విద్య గల వారిని కల్దీయులను జ్యోతిష్కులను పై అధిపతిగా అతను నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే, కళలు తెలియచేయటకును మర్మములు బయలుపరచటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చటకును జ్ఞానము తెలివి గలవాడుగా కనబడేను అని ఆయన గురించి చెప్తా ఉందన్నమాట. ఇంత గొప్ప విషయాలు ఆయన గురించి ఆ యొక్క రాణి చెప్తా ఉంది. చెప్పినప్పుడు పోయి ఆయన తీసుకురండి అని అంటారు. ఎవరైతే నాకు ఈ కలభావం తెలుగు చేస్తారో దానికి ఏం చెప్తాడు ఈయన? 16 వచ్చింది చూడండి, అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చటకును నీవు సమర్థుడమని నిన్ను కూర్చి విని ఉన్నాను కనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావం తెలియచెప్పుటకును నీకు సత్యమైన ఎండా నీవు ఓదారంపు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషం ధరించుకొని రాజ్యంలో 3వ అధిపతిగా ఏలును. నాకు కలభావం చెప్తే నువ్వు ఎలా ఉంటావని చెప్తున్నాడు, 3వ అధిపతిగా ఉంటావు అని చెప్తున్నాడు. అందుకు దానియేలు ఇట్లా, నేను నీ దానము నీ వద్ద ఉంచుకును, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇవ్వు. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజులకు తెలియజెప్పాను అని చెప్పేసి అంతా చదివి మెనే టెకెట్ కృపాల్సిందని దాని భావం చెప్తాడన్నమాట. నువ్వు దేవుని సన్నిధిలో కొలిచినప్పుడు నీకు దేవుని కొలతని నువ్వు తప్పుగా ఉన్నావని చెప్తాడు. ఎందుకని? దేవుని మందిరంలో ఉపకరణాలు తెచ్చుకొని వాటిల్లో తాగి వందనాలు ఆడుతూ ఉన్నాడు, ఎంతో ఉల్లసం చేస్తూ ఉన్నాడు, ఉల్లసిస్తూ ఉన్నాడు. అది దేవునికి కోపం పుట్టించిన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో ఉన్న వస్తువుల్ని మనం ఏం చేయకూడదు, సాధారణంగా మనము భావించకూడదు, సాధారణంగా మనము వాడుకోకూడదని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలా వాడిన సామాన్యుడా రాజా? రాజే తెచ్చుకున్నాడు. రాజు తెచ్చుకున్నది కూడా దేవునికి సమ్మతికి కాలేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, అది చూపించి అతని యొక్క అంతాన్ని గురించి చెప్తూ ఉన్నారు అన్నమాట. 26వ వచనం 27వ వచనం చూడండి. నీ రాజ్యం మధ్యలో నుంచి పెరేస్ అనగా నీ రాజ్యం నీ వద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. బెల్షస్సులు ఆజ్ఞేయగా వారు దానియేలులకు ఈ కథభావం చెప్పినప్పుడు నేనేం చేస్తానన్నాడు ఆయన, 3వ అధిపతిని చేస్తానన్నాడు కదా. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, వారు దానియేలులకు ఓదారపు వస్త్రం తొలగించి అతని మెడకు బంగారు కాలం వేసి ప్రభుత్వం చేయటలో అతడు 3వ అధికారి అని చాటించింది. ఏం చేశారు? ఈయన 3వ అధికారిగా దానియేలుని చేశారు. ఆ రాత్రి అంటే కల్దీల రాజులు బెల్షస్సులు అబుదాయిలు మాదీయుడు దర్యావేష్ 62 సంవత్సరంలో వాడే సింహాసనం ఎక్కారు. ఇప్పుడు బబులోను ఉంది. ఆ బబులోను యొక్క మహారాజును మనం చూసాము. ఎవరిని? నెబుకద్నెజరు దానియేలు గారిని ఏం చేశారు? ఎంతో హెచ్చించి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకున్నారు.
అయిపోయినాక మళ్ళీ ఎవరు వచ్చారు? బెల్షాస్సరు వచ్చారు. బెల్షాస్సరు కూడా ఆయనకు వచ్చిన కళను అర్థం చేసుకోలేకపోవడాన్ని బట్టి మరి దానియేలు వచ్చి చెప్పడాన్ని బట్టి దానియేలు కూడా ఏం చేస్తూ ఉన్నారు? దానియేలుని మళ్ళా 3వ అధికారిగా చేస్తూ ఉన్నారు. ఓదారం కంటే వైలెట్ అన్నమాట. వైలెట్ డ్రెస్, రాజులకి వేసుకునే డ్రెస్. మన ప్రభువుని కూడా ఓదారం వస్త్రం వేసి ఏం చేస్తారు? యూదులు రాజువా అని చెప్పేసి హేళన చేస్తారు. హేళన చేయడానికి ఓదారం వస్త్రాన్ని ప్రభువు ధరింపజేస్తారు. అలాగే ఇక్కడ ఏంటంటే రాజులకి గొప్ప స్థితిలో ఉండే వారికి ఓదారం వస్త్రాన్ని ధరించుకుంటారు అన్నమాట. అట్లాగా 3వ అధికారిని చేస్తారు. ఇక్కడ ఒక్కొక్క చరిత్ర మనం చూసినప్పుడు ముందు బబులోను చరిత్ర చూస్తూ ఉన్నాము. ఆ బబులోను రాజులు నెబుకద్నెజరు తరువాత బెల్షాస్సరు. వీరిద్దరూ హతమైనాక ఎవరు వచ్చారు? మాదీయులకు. ఇక్కడ ఏం చెప్పబడింది? ఆ రాజ్యం 2గా విభాగింపబడి మాదీయులకు, పార్సీకులకు, మాదీయులకు పార్సీకులకు ఇవ్వబడుతుంది అన్నమాట. ఆ రాజ్యం 2గా విభాగింపబడి మాదీయులు, పర్షియా. ఇక్కడ మనం ప్రతిమను చూడండి ఒకసారి. ఆ బంగారం ప్రతిమ, ఆ తల ఏమో బంగారం ఉంటుంది, భుజములేమో వెండి ఉంటాయి. వెండి తర్వాత పొట్ట, తొడల భాగం ఎత్తడి ఉంటుంది. ఎత్తడి తర్వాత కాళ్ళేమో ఇనుము ఉంటుంది. తర్వాత చూడండి ఆ యొక్క ఎవరికి? నెబుకద్నెజరు గారికి కళ వస్తుంది అనమాట. పెద్ద బంగారం ప్రతిమ, పెద్ద ప్రతిమ కళ్ళకు వస్తుంది. దాన్ని ఆ వివరం ఏంటంటే ఇప్పుడు నెబుకద్నెజరు లేదంటే బబులోను రాజ్యం యొక్క ఆ వైభవం ఎలా ఉంది? బంగారం వలె ఉందన్నమాట. అది బంగారం తల యొక్క భావం. తర్వాత 2గా ఆ దేశం ఏమైంది? ఇంకా ఇవ్వబడింది. మాదీయులు, పార్సీకులు. ఆ మాదీయుల రాజు అంటే ఆ బెల్షాస్సరుని ఏం చేస్తాడు? సంహరించి రాజు అవుతాడు. ఎవరు? బెల్షాస్సరు రాజు అవుతాడు అనమాట. అది ఏంటి? ఎత్తడి వెండి అనమాట. ఆ వెండి ఆ ప్రతిమలో ఆ భావం ఏంటంటే 2 భాగాలు అయింది. భుజములుగా అంటే ఇటువంటి అటువంటి భుజం అంటే ఇటు ఉంటాయి కదా మనకి, ఇటో భాగం అటో భాగం ఆ భుజము అయింది. చెప్పులు బయట పెట్టుకున్నాడు, కింద పెట్టుకొని రావాలి. ఆ భుజములు అనమాట వెండి. ఇక్కడేమో మాదీయులు, ఇక్కడేమో పార్సీకులు. ఈ మాదీయుల రాజు వచ్చి ఏం చేస్తాడు? కల్దీ రాజు లేదా బబులోను రాజు అయినా బెల్షాస్సరుని హతమారుస్తాడు. అంటే ఇప్పుడు ఎవరు? నెబుకద్నెజరు, బెల్షాస్సరు. 3వ రాజు ఎవరు వచ్చారు? దర్యావేషు. మాదీయులకు దర్యావేషు. 31వ వచనం చూడండి, 5వ అధ్యాయం. మాదీయులకు దర్యావేషు 62 సంవత్సరం వాడే సింహాసనం ఎక్కెను. మాదీయ రాజైన దర్యావేషు వస్తాడన్నమాట. ఇదంతా క్రమంగా వినండి. లాస్ట్లో నేను మీకు అర్థమయ్యే భావం ఏంటో మీకు చెప్తాను. చరిత్రలాగా కథలా ఉంది కానీ అది ఏంటనేది నిద్రమత్తులు వదిలించుకొని వినండి. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండటకే 6వ అధ్యాయం 1వ వచనం. 120 మంది అధిపతులను నియమించకు దర్యావేషులకు ఇష్టమాయను. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే నెబుకద్నెజరు తర్వాత ఆయన కొడుకు ఒక రాజుకు సంబంధించిన వాడు, ఒక రాజ్యానికి సంబంధించిన వాడు, బబులోనుకు సంబంధించిన వాడు. ఇప్పుడు వచ్చిన రాజు ఏ దేశానికి సంబంధించిన వాడు? మాదీ దేశానికి సంబంధించినట్టు వేరే దేశం అనమాట. వేరే దేశం రాజు వచ్చి ఇప్పుడు ఎలాగా బబులోను వెళ్ళి యోధా వాళ్ళు పట్టుకున్నదో, ఈ మాదీయుడు వచ్చి మాదీయుడు దర్యావేషు వచ్చి ఎవరు పట్టుకున్నాడు? బబులోను దేశాన్ని పట్టుకున్నాడు. ఆ బబులోను రాజైన ఆ బెల్షాస్సరుని చంపివేసి ఆ దేశాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ మాదీయుడైన దర్యావేషు వచ్చి దర్యావేషు ఏం చేస్తున్నాడంట? కొంతమంది జ్ఞానుల్ని, ప్రముఖుల్ని ఏర్పాటు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడంట. 2వ వచనం. వారిపైన 3 ప్రధానంగా నియమించాను.
నిష్ఠుడు. రాజులకు నష్టం కలగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలెనని ఆజ్ఞించెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి పొంది ఉండేది కనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపవల్లని రాజు ఉద్దేశించాడు. ఎలాంటి వాడినైనా దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ఉన్నాడంట. 4వ వచనం చూడండి. అందుకే ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయాడట. అందుకు ఆ మనుషులు అతడు దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపం కనుగొనలేమని అనుకున్నారంట. ఒక దేవుడి విషయంలో తప్పించి ఏ విషయంలోనూ దానియేలులో మనము తప్పు కనుగొనలేము అనుకున్నారంట. దేవుడి విషయంలో తప్పు కనుగొనడం ఏంటి? పొద్దుగోకులా ఎంత రాజ్య పరిపాలనలో ఉన్నా ముమ్మారి ఇంటికి వచ్చి అయినా యెరూషలేముకి తెలిసి ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. యెరూషలేముకు తెలిసి దేవుని బతిమాలుకుంటూ ఉండేవాడంట. 10వ వచనంలో వాళ్ళందరూ రాజు దగ్గరికి వచ్చి చెప్తారనమాట, ఒక నెల ఏ దేవుడిని పూజించకూడదు, ఏ దేవుడిని పూజించకూడదు, నిన్ను మాత్రమే దేవుడిగా పూజించాలని రాజాకి ఇవ్వండి అని అందరూ సందడిగా వచ్చారంట. వాళ్ళు వచ్చారు. వస్తే పాపం రాజుకి ఇలా కప్పడం తెలియదు కదా, తెలియదు ఏం చేస్తాడు, ఆమోదం తెలిపి రాజు ముద్ర వేస్తాడు. రాజు ముద్ర పడిపోయిందంటే దాన్ని మార్చగలగాలన్నా రాజు కూడా మార్చలేడంట. రాజు ముద్ర వేస్తే కదా ఊరుకోరు, నువ్వు ముద్రించిన దాన్ని నువ్వు ఎంత మారుస్తావని వాడు వచ్చి ఆయన్ని బలవంతం చేస్తావు. పాపం వాడు కప్పడం తెలియక రాజేమో ఆమోదం తెలియజేస్తే కానీ అదంతా రాజాజ్ఞ అయినప్పటికీ 10వ వచనం చూడండి. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ఉమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తమ దేవునికి ప్రార్థన చేయటం ఆయన చూసి వెళ్ళి ఏం చేశారు, రాజుకి చెప్పారు, రాజా నెలపాటు మిమ్మల్ని కాక ఎవరిని పూజించుకుందని ఆజ్ఞ ముద్రేశారు కదా, దానియేలు ఏం చేస్తాడో తెలుసా, ఆ దేవుడికి 3 సార్లు ఇంటికి మోకరించి బతిమాలి వేడుకుంటున్నాడు, ప్రార్థన చేయించు ఆయన బతిమాలుకుంటున్నాడు. అయినా వెళ్ళి చెప్పేసరికి రాజుకు బాధపడింది. ఇప్పుడు అట్లా రాజ్య ఆజ్ఞను అతిక్రమించిన వాళ్ళు ఏం చేయబడాలా, సింహాలయంలో వేయబడాలి. అది వాళ్ళకి శిక్ష అన్నమాట. వీళ్ళ యొక్క కపటోపాయం చూసి రాజు చాలా బాధపడతాడనమాట. అదే 15వ వచనం చూడండి. ఆ మనుషులు దీన్ని చూసి రాజుకి తప్పించాలని రాజు ప్రయత్నం చేసేసరికి వాళ్ళు ఏమంటారంటే, రాజు స్థిరపరిచిన ఏ శాసనం కానీ తీర్మానం కానీ ఎవరినో రద్దు పరచాలడు. ఇది మాదీయులకు పారసీకులకు ఇది అని తమను తెలుసుకోవాలండి. అప్పుడు ఏం చేస్తారంట, అంతటా రాజు ఆజ్ఞగా బండ్రౌతులు దానియేలు పట్టుకొని పోయి సింహాల గుంపులో పడదవేగ రాజు, నీవు అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించుదని దానియేలు చెప్తున్నాడు. నువ్వు ఏ దేవుడైతే అనుదినం విడిచిపెట్టకుండా సేవిస్తున్నావో ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు. ఆయన ఏమన్నాడు, అయ్యా నేనే దేవుడుగా నన్ను పూజించు 3 సార్లు ఇంటికి పోతూ అన్నాడు. ఆయన అనలేదు, ఈ దేవుడే నేను రక్షిస్తాడయ్యా అని చెప్పేసి అని ఇంటికి ఉపవాసం ఉన్నాడంట. 18వ వచనం. అంతటి రాజు తన నగరికి వెళ్ళి ఆ రాజు అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతని నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగమే లేచి సింహముల త్వరపడిపోయాడు. అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరంతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు,
ఈయన తెలుసా ఈయన జీవం గల దేవుడని. ఇక్కడ చరిత్ర అంతా చదవండి. అన్యరాజులు వీళ్ళందరూ, నెబుకద్నెజరు అన్యుడు, బెల్షస్సరుకి తెలియదు, ఈయనకి దర్యావేషుకి తెలియదు. కానీ ఏమని చెప్తాడు? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగేటప్పుడు దానియేలు, రాజు చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా కనబడింది కనుక ఆయన తన గోపు నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోడు మోయించెను. రాజా నీ దృష్టికి నేను ధ్యానం చేస్తున్నవాడు కాదు కదా అనేది రాజుని గురించి అతి సంతోషభరితుడై దానియేలు నోటి బయటికి నాటిగా భక్తుడు దానియేలు బయట తీసి అతడు తన దేవుని యందు భయభక్తులు కలవాడేనందున అతను ఏ హానియు కలగలేదు. తర్వాత ఏం చేస్తారంటే ఎవడైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి కట్టగట్టి వాళ్ళు భార్యల్ని, బిడ్డల్ని, కుటుంబాలన్నింటినీ తీసుకెళ్ళి సింహాల గుహలో వేస్తే వాళ్ళ కిందకు చేరేలోపే ఆ యొక్క ఎముకలతో సహా పిండి చేసి తినేసింది అంట. దానియేలు రాత్రంతా ఉన్నాడు. దగ్గరకు కూడా వచ్చినాయా సింహాల నోళ్ళనైనా ఊహించాడు. ఇక్కడ మనం ఒక తేడా లేదు. దానియేలు గారు ఫస్ట్ నెబుకద్నెజరు సమయంలో మిగతా ముగ్గురు ఏం చేశారు? అగ్నిలో వేయబడ్డారు, కానీ దానియేలు మాత్రం ఆ సమయాన తప్పించబడ్డారు. ఆ యొక్క అగ్ని పరీక్షలో ఆ బాలును జయించారు. మళ్ళా ఏ సమయం దేన్ని బట్టి ఒక ప్రతిమని పూజించాల్సి వచ్చిన సమయంలో వాడు ప్రతిమని పూజించారా? పూజించకుండా మా దేవుడిని పూజిస్తాం, చావనైనా చేస్తాం మేము, ఒకవేళ మా దేవుడు రక్షించ సమర్థుడు, ఒకవేళ ఆయన మా దగ్గర రాకపోయినా మేము పూజించము అని చెప్పేసి ఏం చేస్తారు? ఆ యొక్క పరీక్షను వాళ్ళు ఎదుర్కొన్నారు, జయించారు. ఇప్పుడు మళ్ళా కొంత మూడో రాజు వచ్చారు. ఆ నెబుకద్నెజరు తర్వాత, బెల్షస్సరు తర్వాత దర్యావేషు. ఈ సమయంలో కూడా ఈయనకి ఎటువంటి శోధన ఎదురైంది? నువ్వు దేవుణ్ణి పూజిస్తావా, రాజును పూజిస్తావా అనే శోధన ఎదురైంది. ఆ సమయంలో యవ్వనస్తులుగా ఉన్న వారికి ఆ శోధన. ఇప్పుడు కొంచెం వృద్ధాప్యం వచ్చేసింది. ఎవరికి? దానియేలు గారికి. వృద్ధాప్యం వచ్చినాక ఈ శోధన. పరీక్ష ఒకటే, దేవుణ్ణి పూజించే విషయమే, మరి దేనికి కాదు. వారికి ఈయనకి కూడా పరీక్ష ఒకటే. ఈయన కూడా నేను రాజునే పూజిస్తానన్నారా? ఒకవేళ సింహాల గుహలో వేసినా పర్వాలా, నేను దేవుణ్ణి విడిచిపెట్టాను. ఆ సమయంలో కూడా ఏం చేయబడింది? ఆయన యొక్క పరీక్షలో ఆయన గెలిచారు. ఆయన వేయబడ్డారు గుహలో. మళ్ళా ప్రభువు ఆయన్ని సింహాల నోటికి అప్పచెప్పారా? అప్పచెప్పలా. ఆ పరీక్షను ఏం చేశారు? ఆయన జయించారు. ఆ యొక్క పరీక్షలో ఆయన జయాన్ని పొందారు. దాన్ని బట్టి రాజు ఎంతో ఆనందభరితుడయ్యాడు, అతి సంతోషభరితుడయ్యాడంట. భరితుడయ్యి 26వ అధ్యాయం వచనం చూడండి. 6వ అధ్యాయం. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోను సకల ప్రభుత్వములు ఎందును, ఎక్కడంట? నా రాజ్యంలోను సకల ప్రభుత్వములు ఎందును నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఇదే మాట ఎవరు కూడా సాక్ష్యం ఇచ్చారు ఇందాక? నెబుకద్నెజరు. వాళ్ళు అగ్నిలో పడవేయబడి బయటకు వచ్చినప్పుడు ఈ దానియేలు, ఈ యొక్క ముగ్గురు దేవుడే నిజమైన దేవుడు అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? నెబుకద్నెజరు సాక్ష్యం ఇచ్చాడు. దేన్ని బట్టి? వాళ్ళు అగ్నిలో వేయబడ్డానికి ఇష్టపడ్డారు, అగ్నిలో గెలిచి బయటకు వచ్చారు. దేవుడు రక్షించిన విధానాన్ని బట్టి, అంటే వారు దేవుడు చూపిన భక్తిని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి వారు ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు, అగ్నిలోంచి రక్షించబడ్డారు. వారిని బట్టి ఎవరు గణపరచబడ్డారు? దేవుడు గణపరచబడ్డాడు. వీళ్ళ దేవుడే నిజమైన దేవుడయ్యా, నేను అసలు
నేను బొమ్మే నేను అని చెప్పుకున్నాడు ఆయన. నిజమైన దేవుడు ఆయనే అని నెబుకద్నెజరు చెప్పాడు. ఇప్పుడు దానియేలు గారి యొక్క సందర్భంలో కూడా ఏం చేస్తాడు, ఈ దర్యావేషు అనే రాజు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను, ఆయనే జీవము గల దేవుడు. ఇందాక నెబుకద్నెజరు ఏం చెప్పాడు, ఆయనే నిజమైన 28వ వచనము 3:28 వీరి దేవుడు పూజార్కుడు, వారు తమ దేవుడికి కాక మరి ఏ దేవుడిని నమస్కరించలేదు. అదే చదవండి ఆ వచనం. వీరి దేవుడు పూజార్కుడు, ఆయన తన త్రోధను అనిపించి తనను ఆశ్రయించిన దాసును రక్షించను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకి ఏ దేవుని సేవింపకి ఉండుమని తమ దేహములు అప్పగించి రాజు యొక్క ఆజ్ఞని వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనక ఈ విధంగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడునో లేడు. మళ్ళీ ఇదే సాక్ష్యం ఎవరు చెప్తున్నారు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునండి, పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకారం చేయవాడు, ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించెను అని ఏం చేస్తున్నాడంట, అన్ని దేశాలకి ఆజ్ఞని పంపిస్తున్నాడంట, శాసనాన్ని పంపిస్తున్నాడంట. అన్ని ప్రభుత్వాలకి రాజ్యంలో నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందును నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడాలి, ఆయన సముఖమున వణుకుచూ ఉండాలని ఈయన ఒక శాసనాన్ని తయారు చేసి అందరికీ ఇస్తూ ఉన్నారన్నమాట. అది ఎవరిని బట్టి, దానియేలుని బట్టి. ఇప్పుడు దానియేలు వణికి భయపడి అమ్మో మూడు సార్లు నేను దేవుడికి అయ్యో ఇవి 2 రోజులు మానేస్తాను, నా రాజే నా దేవుడు అనుకున్నాడు. ఆయన అనుకోలేదు. రాజుని దేవుడిగా భావించకుండా దేవునికి అనుదినము వెళ్ళి ముమ్మారు మోకరించి బతిమాలుకుని ఉండుటను బట్టి ఆ యొక్క గుహలో వేస్తాను అన్నా కూడా దేవుని విడిచిపెట్టకుండా ఉండటాన్ని బట్టి ఎవరు కనుక్కుంటారు, దేవుడు కనపరచబడ్డాడు. ఆయన దేవుడే నిజమైన దేవుడు. ఎన్ని గొప్ప మాటలు చెప్తున్నాడు ఈ దర్యావేషు. తెలుసా అసలు దేవుడి గురించి తెలియదు. ఎంతో గొప్ప సాక్ష్యము దేవుడి గురించి చెప్తూ ఉన్నాడు. ఆయనే యుగయుగములు ఉండేవాడు, ఆయన రాజ్యము నాశనం కానేరదు. ఆయన రాజ్యం గురించి ఏం తెలుసా, తెలియదు. కానీ ఎలా చెప్పగలుగుతున్నాడు, ఆయన ఆధిపత్యం తునమట్టుకు ఉండును, ఆయన విడిపించువాడను రక్షించువాడు అయింది, పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకారం చేయవాడు. పరలోకం తెలుసా, ఎంత జ్ఞానం ఎలా వచ్చింది వాడికి. పరమందును భూమి మీద సూచక్రియలు చేస్తాడని చెప్తున్నాడు. పరలోకంలో ఉన్నాడు మీ దేవుడు అని చెప్తున్నాడు. ఆయనే నిజమైన దేవుడు అని చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు బట్టి, వారు దేవునికి కనపరిచిన నమ్మకత్వాన్ని బట్టి, వారి కష్టంలో, వారి నష్టంలో, వారి పరీక్షలో వారు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి హత్తుకున్నారు. కాబట్టి వారు రక్షించబడ్డారు, దేవుడు కనపరచబడ్డారు. ఇట్లా ఇవి ఈ విధంగా మనం చూసినట్లయితే ఈయన నెబుకద్నెజరు, బెల్షాస్సరు, దర్యావేషు తర్వాత ఆ 26వ వచనం చూడండి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. తర్వాత ఎవరి కాలంలో కూడా ఉన్నారంట, ఒకసారి 10వ అధ్యాయము 3వ వచనం మొదటి వచనం చూద్దాం. పారసీక రాజుకు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరు దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. అంటే పారసీక రాజు, ఇక్కడ మాదీ రాజు దర్యావేషు, పారసీక రాజు ఎవరు, కోరెషు గారిని ఎక్కడన్నా విన్నామా ఇంతకుముందు? యెషయాలో చూస్తాము,
కోరేషు నా మంద కాపరి అని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే నెహెమ్యా గారిని నువ్వు వెళ్ళి కట్టుకోయ్యా నీ పట్టణాలు చెప్పింది ఎవరు? దేవుడు రేపెను కోరేషు అని ఉంటుంది. పోయి మీ పట్టణాలు కట్టుకోండి, మీ మందిరాలు కట్టుకోండి అని రేపెను అని ఉంటుంది. ఆ కోరేషే ఈ కోరేషు గారు అన్నమాట. ఈ కోరేషు ఎవరు? 4వ రాజు అన్నమాట. రాజులు పోతున్నారు, ఇక్కడ ఎవరు పోవడం లేదు. ఇప్పుడు అసలు కథలో వద్దాం. రాజులు పోతున్నారు, దానియేలు గారు మాత్రం అలాగే ఉన్నారు. ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం అంటే చెర మొదలైన సంవత్సరం నుంచి 70 సంవత్సరాలు అది విడవబడుతుంది. యెరూషలేము విడవబడుతుంది. దేవుని ప్రవచనం ఉంది. చెర మొదలైన 605వ సంవత్సరం BC నుంచి ఈ కోరేషు దాకా, కోరేషు మంట పెట్టి మీరు కట్టుకోండి అని చెప్తారన్నమాట. ఈ మధ్యలో ఉన్న చరిత్ర, దానియేలులో ఉన్న చరిత్ర, నెబుకద్నెజరు, బెల్షాజరు, దర్యావేషు, కోరేషు మీరు ఇంటికి వెళ్ళి చదివితే మళ్ళీ అర్థం అవుతాయి ఇవన్నీ కూడా. ఈ చెర ప్రారంభం నుంచి చెర ముగిసే వరకు ఇంచుమించు 70 సంవత్సరాల చరిత్రలో దానియేలు గారు ఉన్నారు. చెర చరిత్ర అంతట్లో దానియేలు గారు ఉన్నారన్నమాట. అది మీరు గ్రహించుకోవాలి. ఇక్కడ దానియేలు గారు ఉన్నారు. రాజులు ఏమైపోతున్నారు? వస్తున్నారు, నెబుకద్నెజరు ఈయన ముందే ఉన్నాడు, చనిపోయినాడు. తర్వాత నెబుకద్నెజరు కుమారుడైన బెల్షాజరు చనిపోయినాడు. తర్వాత వేరే మా దేశం వాడైన ఎవరు? దర్యావేషు, మాదీయ రాజైన దర్యావేషు గారు కూడా కొంతకాలం ఉన్నారు. ఆ ఒక్కొక్క రాజు ఏం చేస్తారు? నెబుకద్నెజరు ఆ యొక్క 3 భాగాలను బట్టి దేవుడు కనపరిచారు. అలాగే కలభావం చెప్పడాన్ని బట్టి దానియేలుని కనపరిచారు. ఏ విధంగా ఓదాలను వస్త్రాలు వేసి పక్కన ఎంతో కనపరిచారు. అలాగే తర్వాత వచ్చిన బెల్షాజరు కూడా కనపరిచాడు, 3వ అధికారి. ఆ తర్వాత వచ్చిన దర్యావేషు గారు కూడా అందరి జ్ఞానంలోకి ఫస్ట్ జ్ఞానిగా, అంటే ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తిగా కనపరిచారు. ఆ తర్వాత కోరేషు సమయంలో కూడా ఇది కనపరిచారు. ఇప్పుడు మన పాఠంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్నో ప్రభుత్వాలు వస్తూ ఉండొచ్చు, వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఎంతోమంది రాజులు వస్తూ ఉండొచ్చు, వెళ్ళిపోతూ ఉండొచ్చు. సుమారు 15 సంవత్సరాల వయసులో చెరలోకి వచ్చారు ఎవరో? దానియేలు గారు. ఇంచుమించు 70 సంవత్సరాల చెర చరిత్రలో ఈయన ఉన్నారు. అంటే సుమారు 85 సంవత్సరాలు అన్నమాట. ఇంటూ 75 సంవత్సరాలు, ఆ సుమారు 75 సంవత్సరాల పైనే ఉంటాయి ఆయనకి. ఇప్పుడు ఆ గుహలో వేసినప్పుడు 75 సంవత్సరాలు ఉంటాయన్నమాట. దర్యావేషు సమయంలో అంటే అంత వృద్ధాప్యంలో ఆయనకి బాలుగా ఉన్న వీరికి ఏ శోభన వచ్చిందో అక్కడ తప్పించుకున్న దానియేలు గారికి వృద్ధాప్యంలో ఆ శోధన అనేది, ఆ పరీక్ష అనేది వచ్చింది. అక్కడ ఈయన గెలిచారు. అంత వృద్ధాప్యంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఇవన్నీ మన పరిస్థితులు చూసినట్లయితే ఆ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రాజులు మారుతున్నారు కానీ ఎవరు మారటం లేదు. దానియేలు మాత్రము వెనుకడగా ఉంటున్నారు. ఇప్పుడు మన ముందున్న ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఆ ప్రభుత్వం ఏం చేస్తారు? వారికి నచ్చిన వారిని, వారికి అనుకూలంగా ఉన్న వారిని, వారికి నచ్చిన వారిని ఏం చేస్తారు? ప్రాముఖ్యమైన స్థానంలో పెట్టుకుంటారు. వాడు వెళ్ళిపోయారు. ఇంకో ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారు? వీరికి నచ్చిన వారిని, వీరికి అనుకూలమైన వారిని పెట్టుకుంటారు. ఆ పాత ప్రభుత్వంలో ఆయన చాలా మంచి జ్ఞానం అంటే ఇక్కడ తెచ్చి పెట్టుకుంటారా? ఆయన మళ్ళీ అంత దూరదృష్టి ఉంది, అది ఇదంతా తీసుకొచ్చి పెట్టుకుంటారా? పెట్టుకోరు. కానీ అప్పుడు ఎట్లా దానియేలు గారు ఒక
దర్యావేషు మాదేవుడు కూడా ఏం చేస్తున్నారు? దానియేలు గారినే ప్రముఖమైన వ్యక్తిగా ఆయన తీసుకున్నారు. ఆయన దర్యావేషు యొక్క సంస్థానంలో ఏం చేస్తున్నారు? ప్రాముఖ్యమైన ఈ 120 మంది జ్ఞానులు పెట్టుకున్నారంట, అధిపతులు పెట్టుకున్నారంట. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించారంట. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడంట. 120 మందిలో ముగ్గురు ముఖ్యులంట. ఆ ముగ్గురి పైన దానియేలు ముఖ్యుడంట. దర్యావేషు గారు పెట్టుకున్న జ్ఞానులు. ఇవందరూ మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ దానియేలు గారిని మాత్రం వాళ్ళు విడిచిపెడుతున్నారా? విడిచిపెట్టడం లేదు. ఎందుకు విడిచిపెట్టడం లేదు? వాళ్ళకి అసలైన అధికారి ఎవరు అని మీరు చెప్తున్నారు? ఈ రాజులైన ఈ యొక్క నెబుకద్నెజరు చెప్తున్నాడు, దర్యావేషు చెప్తున్నాడు, ఈ రాజే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన అధికారి, ఆయన రాజ్యం అంతము లేనిది, ఆయన రాజ్యం నాశనం కాంతి అని చెప్తూ వారే ఒప్పుకుంటూ ఉన్నారు. ఆ నిజమైన అధికారి క్రింద ఈయన ఉన్నాడు. నిజమైన రాజ్యం యొక్క ఆ యొక్క పౌరుడిగా ఆయన నిలబడ్డాన్ని బట్టి ఈ రాజులు ఎవరో తాత్కాలికమైన వాడు. ఈ రాజులు తాత్కాలికమైన వారు, ఈ అధికారము తాత్కాలికమైంది. వీరికి లోబడి ఉంటే ఈయన ఆ మొదటి రాజు దగ్గర ఉండేవాడు, కొట్టుకోలేకపోయేవాడు. కానీ అసలైన రాజుకు లోబడుచు, అసలైన అధికారికి లోబడుచు, ఆయన ఆధిపత్యానికి లోబడుచు, ఆయన రాజ్య నివాసిగా జీవిస్తూ వారు ఉన్నారు. కాబట్టి రాజులందరూ, ఆ చరకాలంలో ఉన్న రాజులందరూ వెళ్ళిపోయారు, కానీ ఆ చరకాలం అంతట్లో కూడా దానియేలు గారు హెచ్చించబడ్డారు. వారు సామాన్య పౌరుడిగా కూడా కాదు, చాలా రాజు అంతఃపురాల్లో, రాజు ప్రభుత్వాల్లో హెచ్చించబడ్డాడు. కాబట్టి మనము దానియేలు గారి వరుసలో ఉన్నట్లయితే మనం కూడా ఆ రాజ్యాలతో మనం నిమిత్తం లేదు, ఆ ప్రభుత్వాలతో మనం నిమిత్తం లేదు, అధికారం అంటే లోబడవద్దని కాదు, కానీ ఆయన లోబడ్డారు చేయాల్సిన చోట. కానీ లోబడకపోవడం చోట ప్రతిమ పెట్టి పూజించుకుంటే పూజించారా? ఒక నెలపాటు దేవుని ఆరాధించుకుంటే ఆరాధించుకోవడం ఉన్నాడు. ఆయన దేవుని విషయంలో మనము ఎవరికి లోబడాల్సిన వాళ్ళు అయినాము? అసలైన అధికారి అయినా, సర్వాధికారి అయినా దేవునికి మనము లోబడిన వాళ్ళు అయినా. కొన్ని ఇవి లక్షణాలు మనం ధ్యానించినట్లయితే రిఫరెన్స్ మళ్ళీ ఉన్నాయండి, తర్వాత చూద్దాం. లోపం లేని సౌందర్యం కలిగిన వాళ్ళు, ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళు, వారిని అపవిత్రపరచుకోకుండా, తమ తాము అపవిత్రపరచుకోకుండా జీవించిన వారు, పర్యంతల శ్రేష్ఠ జ్ఞానం కలిగిన వారు, పరలోక దేవుని కటాక్షం కొరకు వేడుకున్న వారు, అలాగే కళలో కలభావం చెప్పగలిగిన వాడు, దాన్ని వరం కలిగిన వాడు, అలాగే దేవుని స్తుతించగలిగిన వాడు, దేవుని మహిమపరచగలిగిన వాడు, దేవుని ఘనపరచగలిగిన వాడు, అలాగే దేవుని ప్రార్థించుట బతిమాలకుండా అనే స్థితి కలిగిన వాడు, భక్తిపరుడు. ఈ భక్తిపరుడు అయినందువలన రక్షించబడ్డాడు అనుకుంటుంది. అట్లాగే అనేకమైన ఇన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు. కాబట్టి సుమారు 605వ సంవత్సరం బీసీ నుంచి బీసీ 536 దాకా కోరేష్ పరిపాలన కింద ఉన్నారు. సుమారు 69-70 సంవత్సరాలు ఈయన ఆ నలుగురు రాజుల ఆ చెర సమయం అంతట్లో కూడా దానియేలు గారు చెప్తున్నారు. రాజుల చరిత్ర అయితే ముగిసిపోయింది, కానీ ఎవరి చరిత్ర ముగిసిపోలేదు. దానియేలు గారు చరిత్ర అక్కడికి ఆయన మన లెక్క ప్రకారం లేదా చరిత్రగా లెక్క ప్రకారం సుమారు 80-85 సంవత్సరాల వరకు తెలుసు. ఆయన మరణించిన సంవత్సరం మనకు తెలియదు, ఇంకా ఎంతకాలం మనకి మళ్ళా చెర తర్వాత జీవించారో. చెర సమయం ముగిసిపోయారు. చెర సమయం ఎంత? 70 సంవత్సరాలు. అది ముగిసిపోయినాక జీవించారో మనకి తెలియదు అన్నమాట. ఈ విధంగా చూసినట్లయితే చెర సమయం అంతట్లో ఉన్నారు, చరిత్రలో ఉన్నారు. ఆయన జీవితాన్ని ఏ సమయంలో కూడా దేవుని నుంచి తిప్పుకోలేదు. ఆయన మనసుని ఒక
మాట ఉంది 10వ అధ్యాయంలో ఉంది. నాతో చెప్పగా నేను వణుకుచూ నిలిచింది. అప్పుడు అతడు దానియేలు భయపడము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని యొద్ద నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక ఈ మాటను బట్టి నేను వచ్చింది. ఏ దినం మొదలుకుందంట? ఆ మొదటి దినము. అంటే వారు ఎప్పుడైతే చెరలోకి తీసుకురాబడ్డామో ఆ మొదటి దినం నుంచి ఎలా ఉన్నాడంట ఆయన? నీ మనసు అప్పగించి దేవుని యొక్క తగ్గించుకున్నాము. ఆయన మనసుని అప్పగించుకొని దేవుని యొక్క తగ్గించుకొని ఉన్నాడంట. ఆయన ఉండటాన్ని బట్టి దేవుడు ఈ దానియేలు గ్రంథంలో ఉన్న దానియేలు దర్శనాలన్నీ కూడా మినీ ప్రకటన గ్రంథం అన్నమాట. మినీ రెవల్యూషన్ అంటారు. చిన్న ప్రకటన గ్రంథం. ఏదైతే ప్రకటన గ్రంథం ఉన్నాయో అవన్నీ కూడా దానియేలు గారు కూడా బయలుపరచబడ్డాయి, ప్రత్యక్షపరచబడ్డాయి. అవి చూసినప్పుడు ఆయన ఆ బలమేమి లేక చచ్చిపోయిన వారి మీద పడిపోయాడంట. ఆ దర్శనాలన్నీ చూసి ఆ శక్తి అంతా ఆయనలో నుంచి హరించిపోయింది అనమాట. అది తట్టుకోలేక ఆ దర్శనాలు తట్టుకోలేక. ఇప్పుడు మనం యోహాను గారు కూడా చూస్తా ఉంటాం. చచ్చిన వాళ్ళ మీద ఆయన పడిపోయాడు చేసేసి. అంటే అన్ని దర్శనాలు నేను అందుకోగలిగాను అనమాట. దేని బట్టి? ఆయన మనసును అప్పగించుకొని తగ్గించుకోవడానికి బట్టి. ఎంతో గొప్ప కష్టాలు కలిగి ఉన్నారన్నమాట. మనం కూడా ఏం చేయవలసిన వాళ్ళైనా ఈ సమయంలో ఎంతో గందరగోళాలు మన జీవితాల్లో మన కళ్ళ ముందు ఉన్నాయి. ఏ ప్రభుత్వం వస్తే ఏమవుతుందని వీటన్నిటి మీద మనం దృష్టి నిలపక ఎవరి మీద మనం దృష్టి నిలపవలసిన వాళ్ళైనాము? సర్వాధికారియు సర్వశక్తిమంతుడు అయిన దేవుని మీద మనం దృష్టి నిలిపితే కనుక వీటి మీద మనం దృష్టి నిలపకుండా ఆయన మీదే దృష్టి నిలిపి మనం ముందుకు వెళ్ళినట్లయితే మన వీటి యొక్క అతి వాసన మనకి రాకుండా ఉంటుందన్నమాట. లేదా ఇవేవి మనల్ని కాల్చివేయలేవు, ఏ సింహాలు మనల్ని మింగివేయలేవు, ఏ యొక్క ఆందోళన మనల్ని బాధించవు. కాబట్టి ఏదైతే ఈ యొక్క దానియేలు గారి జీవితం ఉందో ఆ యొక్క జీవితాన్ని 70 సంవత్సరాల చరిత్ర, అంటే చెరకు ముందు 15 సంవత్సరాలు, చెరలో ఉన్నంత 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎంత వృద్ధాప్యం వరకు కూడా ఆయన జీవించి ఎంతో దేవుడు నమ్మకస్తుడిగా జీవించి భక్తులు ప్రవచన అంటే భవిష్యత్తు అంతా ఎరిగిన ప్రవక్త జ్ఞాని, కళలు చెప్పగలిగిన వరం కలిగిన వాడు, దేవునికి ప్రార్థన చేసి యాచన చేసి దేవుని బ్రతిమాలుకునే తగ్గింపు కలిగిన వాడు. దానియేలు గారి ఏ లక్షణాలు అయితే మన గ్రంథమంతా చదివినప్పుడు ఆయన లక్షణాలు ఇంకా అన్నీ రాసుకోండి. ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అభ్యాసం చేసుకోగలిగితే చుట్టూ ఉన్న ఏ పరిస్థితులు మనల్ని ఇది చేయలేవు. మన స్థితిని ఏం చేస్తాయంటే హెచ్చిస్తాడు దేవుడిని. మనం దేవుని యొక్క ఆధిపత్యం కింద, ఆయన ప్రభుత్వం కింద మనం ఉన్నప్పుడు, ఆయనని మనం గణపరిచే వారంగా ఉన్నప్పుడు, ఆయనకి మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని హెచ్చించే దేవుడే. ఆయన నమ్మకంగా ఉండకుండా మనల్ని హెచ్చించాలనుకోవడం అవివేకం. ఆయన నమ్మకంగా ఉంటే మనకి హెచ్చిస్తాడని నమ్మకంగా ఉంటాను అనుకోకూడదు. నమ్మకంగా ఉంటే ఘనతలు అనేవి అవే వస్తాయి. మనకి ఘనత కోసం ఆయనకి నమ్మకంగా ఉన్నవాడు, ఘనత కోసం ఆయనకి నేను భక్తిగా ఉంటున్నాను అనుకోకూడదు. మన సమయంలో మన పరిస్థితుల్లో అంటే ఇప్పుడు నిమ్మడంగా కనిపిస్తూ ఉన్నాయి, కానీ నిమ్మడం కాని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సమయంలో మనం ఆయన నమ్మకంగా మనం సేవించినట్లయితే మనం ఎన్ని కాదు, ఆయన మనకు నిజమైన రాజు, నిజమైన అధికారి, నిజమైన ఆధిపత్యం మనపైన ఆయన క్రింద మనం కలిగి ఉన్నప్పుడు దేన్ని మనము లోబడకుండా ఉంటాము, ఏది మనల్ని తాకకుండా ఉంటే
ఏది మనకి హాని చేయకుండా ఉంటుంది. ఈ విధంగా నిజమైన ఆ యొక్క సర్వోన్నతుడు చిరంజీవి అయిన ఆ దేవుని ఆధిపత్యం కింద ఆయన అధికారం ఒప్పుకొని ఆయన అధికారం కింద ఉండి ఆయన రాజ్య వారసులుగా ఆయన రాజ్య వాసులుగా మనమందరం సిద్ధపరచుకొని ఆయనకు కూడా నిత్య రాజ్య నివాసులుగా చేయబడ్డాయి. దాని ఏదైనా ఉన్న మంచి గుణములన్నీ మనల్ని అనుగ్రహించి ఆయన రూపంలోని మనందరినీ ఆకర్షించుకునేదాక జీవాత్మకమైనటువంటి సర్వ జీవులకు అధికారమైనటువంటి సర్వ రాజ్యములకు అధికారమైనటువంటి నీ ప్రభుత్వం శాస్త్రం నీ రాజ్యం అంతమనేది నాశనం కాదని ఏమో ఉందని చదివించినటువంటి నీ సర్వాధికారం కింద మమ్మల్ని అందరూ తీసుకొచ్చింది. అయ్యా ఈ లోకంలోని వాటిని చూడక ఈ శాశ్వత రాజ్యం వైపు చూస్తుంటాయి. ఈ శాశ్వత అధికారం కింద లోబడి చూడాలి మీరు జీవించి మీతో కూడా మీరు వచ్చినప్పుడే రాజ్యంలోనికి ఎగిరి వెళ్ళాలని పంపించినప్పుడు ఆయన నిన్న వాక్యాన్ని మనం చేసిన వాక్యాన్ని లోకంగా మాలో కలిగించేది అందరిలో కలిగించేసి కష్ట సమయంలో వచ్చినప్పుడు మీ అధికారం నుంచి తొలగిపోగలను మీ అధికారంకి లేదు బలిష్టమైన చేతుల కిందే నిలిచి మీ సరిలో చిన్నరోజు మమ్మల్ని ఆకర్షించుకోండి మాట్లాడాలి చిరంజీవి సర్వాధికారి